ఆన్లైన్ అంతరాయంతో దేశవ్యాప్తంగా సేవలు మొరాయించాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆన్లైన్ ప్రాబ్లం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియాలను పలు విమాన సంస్థల కార్యాలయం ముందు ఎటువంటి సమాచారం ఇవ్వనందున సిబ్బందితో ప్రయాణికులు గొడవలు పడుతున్నారు. భారత రక్షణ మంత్రి సలహాదారు డిఆర్డీఓ మాజీ చైర్మన్, భారత జాతి గర్వించదగ్గ అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ జి సతీష్ రెడ్డికి మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు అవినిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలిపారు. ఆగస్టు 4వ తేదీన అవినిగడ్డ గాంధీ క్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు 99వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. మచిలీపట్నం జిల్లాలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోర్టు ప్రాంగణం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ద్విచక్ర వాహనదారులు ఈ ర్యాలీ నిర్వహించారు. ఇందులో జిల్లా కోర్టు ఉద్యోగులు, వివిధ సంస్థల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో లాడ్జింగ్ ఓనర్స్, వర్కర్స్తో పోలీసు అధికారులు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో 100 మంది లాడ్జింగ్ ఓనర్స్, 100 మంది వర్కర్స్ మీటింగ్లో పాల్గొన్నారు. ఎస్హెచ్ఓ రమేష్ దేవస్థానానికి వచ్చే టూరిస్టులను గౌరవించాలన్నారు. వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు సూచనలు తెలియపరిచారు. కర్ణాటక, ఆంధ్ర సంయుక్త జీవనాడి అయిన విజయనగర హోసెఫ్ జిల్లా వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈ రోజు ఇన్ఫ్లో భారీగా పెరిగింది. ఇప్పటికే 56 టీఎంసీల నీటి సామర్థ్యంకు చేరింది. ఇన్ఫ్లో ఆధారంగా చూస్తే ఈ రోజు తెల్లవారుజామున 60 టీఎంసీలకు చేరింది. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా సత్యసాయి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఎస్పీ మాధవరెడ్డి నేడు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీస్ శాఖ తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలను స్వీకరించారు. ఎస్పీగా మన్యం జిల్లాలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాలు గళమెత్తారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ మచిలీపట్నం మీడియా మిత్రుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని శాంతియుత నిరసన చేపట్టారు. కలెక్టరేట్ నుండి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శించారు. విజయసాయిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఆషాఢ బోనాల నిర్వహణలో ఆలయాల్లోని శివశక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు దేవాదాయ పోలీస్ శాఖ అంగీకరించడం హర్షణీయమని జోగిని వైష్ణవీదేవి అన్నారు. మాదన్నపేటలోని నివాసంలో సమావేశం నిర్వహించారు. తమ సంఘంతో దేవాదాయ శాఖ కమిషనర్, పోలీసు అధికారులు సమావేశం నిర్వహించారని చెప్పారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం కలాన్ సర్వే నెంబర్ 110 ప్రభుత్వ పట్టా భూమిలో అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. ఫిర్యాదులతో మైనింగ్ ఏడీ ఆధ్వర్యంలో విస్తృత దాడులు చేశారు. తవ్వకాల్లో 2 లారీలను, ఒక జేసీబీని పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముథోలి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు వినతిపత్రం అందజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు స్థానిక చౌరస్తా నుండి ఎమ్మెల్యే నివాసానికి ర్యాలీగా చేరుకుని ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సురేష్ అనే పిజ్జా వినియోగదారుడు పిల్లలు పిజ్జా అడిగారని నంద్యాలలోని డొమినోస్ పిజ్జా సెంటర్లో చికెన్ పిజ్జాలో కుళ్ళిన చికెన్ ఉండటంతో వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు డొమినోస్ పిజ్జా సెంటర్లో తనిఖీ చేసి ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. శ్రీవారి ఆఫ్లైన్ టికెట్ల కోటా 1000కి మాత్రమే పరిమితం చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యతను పెంచేందుకు వీలుగా టీటీడీ ఈ చర్యలు తీసుకుంది. ఈ నెల 22 నుంచి శ్రీవాణి దర్శన టికెట్లు రోజువారీ కోటాను 1000కి పరిమితం చేసింది.
సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ విజయ దుర్గామాత శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ నెల 28న అమ్మవారి బోనాలు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాలు అనంతరం దాదాపు 25 రకాల కూరగాయలు ఆకుకూరలతో కన్నుల పండువగా అలంకారం చేశారు. అలంకారాలను చూసేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.